తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సింహాచలం మరణాల వెనుక కొత్త కోణం తెరపైకి వస్తుంది. కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడం వెనుక నాణ్యతా లోపాలే కారణమని బయటపడుతున్నాయి. 300 రూపాయల టికెట్ కోసం సింహాచలం అప్పన్న దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం క్యూ లైన్ల నిర్మాణానికి దేవాదాయ కమిటీ ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్లో కాంట్రాక్టర్ 20 రోజుల క్రితమే ఈ గోడ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ గోడ నిర్మాణంలో నాణ్యత లేదు. నాణ్యత లేకపోవటం వల్లే రాత్రి భారీగా వచ్చిన వర్షం, రాత్రి 2:30 భారీ వర్షం కురిసింది. వర్షంతో వరదొచ్చింది. ఆ వరద ఈ గోడను తాకటంతో ఒక్కసారిగా రాళ్లతో నిర్మించిన ఆ గోడ అక్కడే క్యూ లైన్లో నిలబడ్డ భక్తులపైన పడిపోయింది. దీంతో 7 వ్యక్తులు, మొత్తం 8 మంది వ్యక్తులు భక్తులు అక్కడికక్కడే రాళ్ల కింద ప్రాణాలు విడిచారు. దేవుడు కాపాడుతాడు, దేవుడు తమని రక్షిస్తాడు, తమకు కష్టాలు వస్తే తీరుస్తాడు. సింహాచల అప్పన్న ఆయన నిజరూప దర్శనం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి, తమకు మంచి జరుగుతుందని అనుకొని వచ్చిన 8 మంది భక్తులు ఆ దేవుడిని చూడకుండానే ఆ దేవుడి ఆలయం ముందే ప్రాణాలు విడిచారు. సింహాచల అప్పన్న దర్శనం చందనోత్సవం చాలా పాపులర్. చందనోత్సవానికి ఈ ఏడాది 2 లక్షల మందికి పైగానే భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గ ఏర్పాట్లను కూడా చేశారు భారీ ఎత్తున. కానీ గోడ నిర్మాణం కొత్తగా 300 రూపాయల దర్శనం క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రయత్నం చేశారు. ఆ క్యూ లైన్ కోసం నిర్మించిన గోడ రాత్రి కురిసిన భారీ వర్షానికి కుప్పకూలిపోయింది. మనం రాళ్లను చూడొచ్చు అక్కడ. కానీ ఇక్కడ ప్రమాదం జరిగిన చోట రాళ్లను చూడొచ్చు. అక్కడ భక్తులని మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. 2 బాక్సుల విజువల్స్. ఒకడేమో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఇంకో చోట గోడ పగిలిపోయిన విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం కాంట్రాక్టర్ నాణ్యత లేని నిర్మాణం చేపట్టడం వల్ల, కేవలం కాంట్రాక్టర్ నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ గోడ కూలినట్టుగా ప్రాథమిక అంచనా కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కాంట్రాక్టర్ ఈ గోడ నిర్మాణాలపైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్ పైన కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సింహాచల అప్పన్న ఆలయం దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించి కీలక దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేశారు, విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ లోపం ఇక్కడ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. కేవలం కాంట్రాక్టర్లు, ప్రభుత్వం దగ్గర పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత లేని గోడను నిర్మించడం, 20 రోజులైన గోడ పటుత్వాన్ని తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సంగతి. అసలు మనం తీసుకుంటే ఈ చందనోత్సవం కోసం మన రాష్ట్రంలో ఉన్న భక్తులే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలాగే మన విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, అన్ని దగ్గర నుంచి కూడా ప్రజలు లక్షలాది మంది వచ్చి ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశపడుతూ వస్తారు. అలాంటిది ఎలాంటి సంఘటన జరిగిందంటే, ఇందులో కూడా నేను జడ్పీ చైర్మన్ గారు అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ గోడ ఈ చందనోత్సవం కోసమని కట్టారంట. కట్టింది ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యతా లోపం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆ గోడని ఇప్పుడు కూడా ముట్టుకుంటే ఆ సిమెంట్ అంతా ఊడొచ్చేస్తుంది. అందులో ఐరన్ లాంటివి ఏది కనిపించలేదు. స్ట్రాంగ్ గా ఉండడానికి ఉన్న పదార్థాలు ఏవి కనిపించలేదు మాకు. అంటే ఇంత నాణ్యత తక్కువతో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, భక్తుల ప్రాణాలతో ఎందుకు చలగాటమాడుతున్నారు, అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే చనిపోయిన వారిలో 7 గుర్తించారు. 8 మంది మృతదేహాలు, మొత్తం 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 8 మంది మృతదేహాలని కేజీహెచ్, విశాఖలోని కేజీహెచ్కి తరలించారు. అక్కడ బంధువులు వాళ్ళ మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకే కుటుంబం నుంచి వాళ్ళు
పొద్దున్నే సింహాచల అప్పన్నను దర్శించుకోవడం కోసం వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. ఇందులో ఒక సాఫ్ట్వేర్ జంట కూడా ఉంది. ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరరావు పిల్ల శైలజ వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ జంట వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. దేవుడి దర్శనం కోసం ఎక్కడి నుంచో వచ్చి సింహాచల అప్పన్నని నిజ రూపంలో దర్శనం చేసుకోవాలనుకున్నారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. ప్రస్తుతానికి సింహాచలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలను అందిస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నాయి. రాళ్ళని ఎక్కడైతే గోడ కూలిపోయిందో ఆ పరిసరాల్ని క్లీన్ చేసే పనిలో, ఎందుకంటే ఇక్కడ అప్పన్న దర్శనం కూడా ఇవాళ అందించాల్సిన అవసరం ఉంది. ముహూర్తం ప్రకారం చందనోత్సవంలో అప్పన్న నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రాత్రి నుంచే క్యూ లైన్లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 2:30 ఒక్కసారిగా మృత్యువులా దూసుకొచ్చింది వర్షం. మృత్యువులా దూసుకొచ్చిన వర్షంతో వరద వేగం పెరిగి కొండపై నుంచి వచ్చి కొత్తగా నిర్మించిన గోడ వరదని ఆపలేకపోయింది. ఆ గోడ నేరుగా క్యూ లైన్లో నిలబడ్డ కుటుంబ భక్తుల పైన పడిపోయింది. చనిపోయిన వాళ్ళ పేర్లను ఒక్కసారి పరిశీలిస్తే మన దగ్గర ఇప్పటికున్న సమాచారం ప్రకారం 7 మృతదేహాలను గుర్తించారు. మొత్తం 8 మందిని విశాఖ KGHకి తరలించారు. అలా 7 పేర్లు చూస్తే పత్తి దుర్గాస్వామి నాయుడు, ఈయన వయసు 29 సంవత్సరాలు, మాచవరం, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాడు. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన దుర్గాస్వామి నాయుడు స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోయాడు. రెండో వ్యక్తి పేరు వస్తే ఎడ్ల వెంకటరావు, అడవివరం, విశాఖ జిల్లా, ఈయన వయసు 60 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎడ్ల వెంకటరావు కూడా విశాఖ జిల్లా వాసిగా తెలుస్తుంది. కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషరావు, ఈయన వయసు 28, ఒక యువకుడు, అతనిది మాచవరం, అంబాజీపేట అని తెలుస్తుంది. ఇతని కూడా తూర్పుగోదావరి జిల్లా స్వామివారి దర్శనం కోసం వచ్చారు. ఇకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు చనిపోయారు. ఇందులో పిల్ల ఉమామహేశ్వరరావు, ఇతని వయసు 30 సంవత్సరాలు, ఇతది చంద్రమపాలెం, మధురవాడ, విశాఖపట్నం. పిల్ల శైలజ, ఆమె వయసు 29, ఈమెది చంద్రపాలెం, మధురవాడ, విశాఖపట్నం. ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు శైలజని. ఇకపోతే పిల్ల వెంకటరత్నం, ఈయనది కూడా చంద్రపాలెం, మధురవాడ, విశాఖపట్నం. గుజ్జర మహాలక్ష్మి, చంద్రపాలెం, మధురవాడ, విశాఖపట్నం. ఈ 4 ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆచూకీ తెలిసిన వారిలో 2 తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు, 5 మంది విశాఖ జిల్లాకు చెందినవారు. అందులో 4 మధురవాడకు, చంద్రపాలెం, మధురవాడకి చెందిన వాళ్ళే. వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులని తెలుస్తుంది. విశాఖలో జరిగిన ఈ విషాదాన్ని చూస్తే మొత్తం 2 అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించింది. గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తామని చెప్పింది. అట్లా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగాన్ని కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. మొత్తంగా స్వామివారి విశాఖ చందనోత్సవ సింహాద్రిలో సింహాద్రి అప్పన్నని నిజరూపంగా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇలా అనుకోని ప్రమాదానికి గురై చనిపోవడం బాధను కలిగిస్తుంది. అయితే కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే అంచనా మాత్రం కనిపిస్తోంది. వరద నీటిని ఆపలేని స్థితిలో నిర్మించిన ఆ గోడ మృత్యువుగా మారి 8 మందిని బలి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి విశాఖకు సంబంధించిన అప్పన్న స్వామి ఆలయంపై జరిగిన ఈ విషాదానికి సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అసలు ఈ ప్రమాదం నిజంగానే కాంట్రాక్టర్ వల్ల జరిగిందా, ఇంకేమైనా కారణాలు మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తలుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తలుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తలుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది.